గడచిన కొన్ని నెలలుగా, మరీ ముఖ్యంగా కొన్ని రోజులుగా కూడా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఏపీ పోలీసుల మీద యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నటువంటి మెజిస్ట్రేట్ల మీద తీవ్ర ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, ఫ్రస్ట్రేషన్ని వెలుగొచ్చుతూ ఒకసారి కాదు, ఒకసారి మెజిస్ట్రేట్లు బ్రెయిన్ వాడలేదన్నారు, తాజాగా కూడా మెజిస్ట్రేట్లది కూడా తప్పేనన్నారు, పోలీసులు ఇష్టరీతిన అన్నారు. మిమ్మల్ని చూస్తే వ్యవహారాలు చూస్తే బీపీ పెరిగిపోతుంది, మాకు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నామన్నారు. అర్ధరాత్రి వెళ్ళి పౌరులను అరెస్ట్ చేయడం ఏంటి అన్నారు. మీ ఇష్టరీతిన వ్యవహరిస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా అన్నారు. మేము మీలాగా చేస్తే ప్రతి సినిమాలో నటించే హీరోను, విలన్ను, ప్రతి పాత్రను అరెస్ట్ చేయాలన్నారు. అసలు రూల్స్ లేవా, నిబంధనలు లేవా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? మేము ఎప్పుడు ఏం అడిగితే అప్పుడు ఏదో ఒక సమాధానం చెప్పుకుంటూ పోతారా? కోర్టులో కూర్చున్నా మాకేం తెలియదు అనుకుంటారా? క్షేత్రస్థాయిలో మీ ప్రవర్తన ఎట్టుందో మేము చూడలేదామనుకుంటున్నారా? కక్ష కట్టి కేసులు పెడతారా? కక్ష కట్టి అరెస్ట్ చేస్తారా? చాలా తీవ్రంగానే పోలీసుల మీద, చివరికి మెజిస్ట్రేట్ల మీద కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎన్నిసార్లు హైకోర్టు ఆగ్రహాన్ని ప్రదర్శించినప్పుడైనా ఆంధ్రప్రదేశ్ పౌరుల స్వేచ్ఛ కోసం, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అని, ప్రజాస్వామ్యం స్ట్రెంగ్తెన్ కావాలి అని చెప్పి ఆకాంక్షించే చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత బాధ్యతలు చూసుకున్న వాళ్ళ దగ్గర నుండి చివరి కొందరు జడ్జీల కూతుర్ని మీ రాష్ట్రంలో రాజధాని లేదు అని చెప్పి ఢిల్లీలో ర్యాగింగ్ చేశారని చెప్పి ఓపెన్గా చెప్పిన జడ్జీలు ఉన్నారు. అటువంటి జడ్జీల దగ్గర నుంచి, న్యాయ కోవిదుల దగ్గర నుంచి, అత్యున్నత స్థాయిలో పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి, ఈ దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవిలో పనిచేసినటువంటి పెద్ద మనుషుల దగ్గర నుంచి ఇప్పుడు ఈ అంశం మీద స్పందిస్తే చూడాలని ఉంది. తెలుగు మీడియం గొప్పతనాన్ని వాళ్ళు వివిధ సందర్భాల్లో వివరించుకుంటూ వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వీళ్ళు రాష్ట్రంలో పౌరుల స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా సందర్భాల్లో తెలుగు జాతి గొప్పతనం గురించి, తెలుగు భాష గొప్పతనం గురించి, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దు అనే దగ్గర నుంచి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు చాలా వాటి మీద వీళ్ళు స్పందించుకున్నారు. సంతోషం. ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళకు ఎనలేని బాధ్యత ఉంది అని చెప్పి మనం కూడా ఖచ్చితంగా అనుకుందాం. అదే బాధ్యతతో కొందరు పెద్ద మనుషులు, చాలా అంశాల మీద స్పందించే పెద్ద మనుషులు, గౌరవ హైకోర్టు వారు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు పోలీసుల మీద చేసిన తర్వాత పౌరుల స్వేచ్ఛను హరించి వేసుకుంటూ అర్ధరాత్రప్పుడు ఉరుకుల పరుగుల మీద అరెస్టులు చేస్తూ ఉన్నారు. మెజిస్ట్రేట్లు ఇంత యాంత్రికంగా ఎలా రిమాండ్ విధిస్తారు? కనీసం ఆ పేపర్లు కూడా చదవరా? బ్రెయిన్ వాడరా? ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత అయినా పోలీసులు, మెజిస్ట్రేట్ల పనితీరు మీద, వాళ్ళ వ్యవహార శైలి మీద ఈ అత్యున్నత స్థాయిలో పనిచేసినటువంటి పెద్దసార్లు స్పందిస్తారని, స్పందించాలి అని, ప్రజాస్వామ్య చట్ట పరిరక్షణ కోసం వాళ్ళు, అటువంటి పెద్ద మనుషులు విలువైన ఉపదేశాలు ఇవ్వాలి అని, ఇస్తారు అని మనం కూడా ఖచ్చితంగా ఆశించాలి. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. ఎన్నిసార్లు హైకోర్టు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది కదా, మరి ఒక్కసారైనా ఏదో ఒక వేదిక మీద కొన్ని పార్టీలను, కొందరు వ్యక్తులను వ్యతిరేకించాలి అంటే అక్కడ వేదికల మీద స్పేస్ లేకపోయినా కూడా స్పేస్ తీసుకొని మరీ విమర్శలు, ఉపదేశాలు ఇచ్చే ఈ పెద్ద మనుషులు పౌరుల స్వేచ్ఛ హరించి వేయబడుతూ ఉంటే, విచ్చలవిడిగా పోలీసులు, మెజిస్ట్రేట్ల వ్యవహార శైలి ఉంటూ ఉంటే, చివరికి హైకోర్టు కూడా చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉంటే, ఇటువంటి ఎప్పుడైనా వాళ్ళు అటు మెజిస్ట్రేట్లకి, ఇటు పోలీసులకు 4 నీతి వ్యాఖ్యలు చెబుతారు అని ఆ దిశగా మీడియా ముందుకు రాకపోయినా కనీసం ఏదో ఒక వేదిక మీదైనా వాళ్ళు దీని మీద స్పందిస్తారు అని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నా. నా కోరిక నిజమవుతుందో లేదో తెలియదు, కానీ చాలా అంశాల మీద చాలా పెద్ద నీతి వ్యాఖ్యలు చెబుతారు కదా, దీని మీద కూడా స్పందిస్తే, ఎందుకంటే పౌరుల స్వేచ్ఛ భావ ప్రకటనకు మించినటువంటి
దాన్ని హరించి వేసే దానికి మించినటువంటి ప్రమాదం మరొకటి లేదు. సో మరి వీళ్ళు స్పందిస్తారని చెప్పి ఆశిద్దాం. స్పందించకపోతే ఏడో దగ్గర ఏదైనా మీడియా వాళ్ళకి ఎదురైతే ఇప్పుడు అడగాలి. హైకోర్టు పోలీసులు మేజిస్ట్రేట్ మీద ఇలా వ్యాఖ్యలు చేస్తూ ఉంది, పౌరుల స్వేచ్ఛ మీద, అడ్డదిడ్డమైన అరెస్టుల మీద మీ అభిప్రాయం ఏంటి అని కనీసం ఏదో ఒక మీడియా వీళ్ళ దగ్గర మైకులు పెట్టి అడగాలి, అడుగుతుందని చెప్పి కూడా మనం కూడా ఆశిద్దాం.